ఏంటండి మీరు సర్దుకుంటున్నారు? పర్వాలేదండి. ఏంటి పర్వాలేదు, మీరుండండి, నేను సర్దుతాను. సరే, మీరు నా బట్టలు సర్దండి. నేను నా కాన్ఫరెన్స్కి సంబంధించిన మెడికల్ ఫైల్ తీసుకుంటాను. హ్మ్. ఏమండి, ఈ బట్టలు సరిపోతాయా లేదంటే ఇంకొక ఎక్స్ట్రా పేరు ఏమైనా పెట్టమంటారా? వద్దండి, ఉండేది 2 రోజులే కదా, ఇవి సరిపోతాయి. సరే అండి, బ్రష్ పేస్ట్ కూడా తీసుకొచ్చి పెడతాను. ఇదిగోండి, ఈ ఫైల్ కూడా పెట్టేయండి. మీ ప్రయాణానికి కావాల్సినవన్నీ పెట్టేశాను. ఇంకేమైనా ఉంటే గుర్తు చేసుకోండి. ఒక్క నిమిషం. ఈ సూట్ కేసు ఎందుకండి? నా బట్టలు ఎందుకండి ఇందులో సర్దుతున్నారు? రేపు నాతో పాటు మీరు బాబు కూడా చెన్నై వస్తున్నారు. మనం ముగ్గురం చెన్నై వెళ్తున్నాం. వెళ్ళి చెన్నై మొత్తం చుట్టేసి వస్తున్నాం. రేపు గౌతమ్ గారు చెన్నై వెళుతున్నాడు. వాడు అటు వెళ్ళగానే నువ్వు నీ పెట్టే బేడా సర్దుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. నేను బాబు చెన్నై ఎందుకండి? తప్పే ఉందండి. మన పెళ్ళైనప్పటి నుంచి మనం ఇద్దరం కలిసి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. మీరు కూడా చెన్నై చూసినట్టు ఉంటుంది కదా. అది కాదండి, మీరేమో కాన్ఫరెన్స్లో ఉంటారు, మేము హోటల్ రూమ్లో ఉండి ఏం చేస్తాము? నాకు ఏం తోచదు కదా. ఇక్కడైతే అందరూ ఉంటారు. కాన్ఫరెన్స్కి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తానండి. నేను కాన్ఫరెన్స్కి ఎందుకండి? అక్కడికి వచ్చి నేనేం చేస్తాను? నా మెడికల్ కొలీగ్స్ అందరికీ మిమ్మల్ని బాబుని పరిచయం చేస్తాను. మీరు నా భార్యని, వీడు నా కొడుకు అని పరిచయం చేస్తాను. వద్దండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు రాకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుందండి. నేను రాకపోతే మీకు ఇబ్బంది ఏంటండి? మీకు గుర్తుందా, లాస్ట్ టైము మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాను. ఆ రోజు అదితి వల్ల నా వాయిస్ పోతే మీరు నా బదులుగా అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో ద విన్నర్ ఇస్ గౌతమ్. ఆ రోజు మీ వల్లనే నేను ఆ కాన్ఫరెన్స్లో సక్సెస్ అయ్యాను. నాకు చాలా మంచి పేరు వచ్చింది. చెన్నైలో కూడా రేపు మీ అవసరం రావచ్చేమో. ఆ రోజంటే మీరు అంతకు ముందు ప్రెజెంటేషన్ గురించి చెప్పారు కాబట్టి నేను చెప్పగలిగానండి. కానీ ఈరోజు నేను ఎలా చెప్పగలను? పైగా అక్కడంటే
అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఏదోలా మేనేజ్ చేశాను. చెన్నై అయితే ఇంగ్లీష్లో వాళ్ళ భాషలో మాట్లాడాల్సి వస్తుంది. నాకేం తెలీదు. డోంట్ వర్రీ అండి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేను మీకు చెప్తాను. చాలా సింపుల్. నేనంతా మీకు గైడెన్స్ ఇస్తాను కదా. వద్దండి, మీరు వెళ్ళండి. నేను బాబు ఇంట్లోనే ఉంటాం. నేను ఎక్కడికి రాను. అరే నథింగ్ డూయింగ్. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. మీరు, నేను, బాబు ముగ్గురం వెళ్తున్నాం అంతే. అయ్యో, నా మాట వినండి. ఇంట్లో వాళ్ళు కూడా ఏమైనా అంటారేమో. ఇంట్లో వాళ్ళందరికీ నేను చెప్తానండి, మనం వెళ్తున్నాం అంతే. మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి. మనం కాన్ఫరెన్స్ అయిపోగానే చెన్నైలో ఉన్న అన్ని ప్లేసులు తిరిగేద్దాం. హ్యాపీగా ఎంజాయ్ చేసొద్దాం, సరేనా? అది కాదు గౌతమ్ గారు. మీరు ఇంకేం మాట్లాడకండి. మనం రేపు వెళ్తున్నాం అంతే. దేవుడా, ఈయన ఇలా అంటున్నారేంటి? ఒక పక్కేమో బామ్మగారు ఈయన చెన్నై వెళ్ళిపోగానే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. ఈయనేమో నన్ను బాబుని కూడా చెన్నై తీసుకెళ్తానంటున్నారు. ఏం చేయాలి? హలో ఆకాష్, చెప్పరా. రేయ్, రేపు చెన్నైలో మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది కదా, బాగా ప్రిపేర్ అయ్యావా? ఆల్ ఓకేరా, బాగా ప్రిపేర్ అయ్యాను. కాకపోతే ఓ చిన్న టెన్షను, ఎగ్జైట్మెంట్ ఉంది. అదేంట్రా, ఇలాంటి మెడికల్ కాన్ఫరెన్స్ అటెంప్ట్ చేయడం నీకు కొత్త కాదు కదా. అంతకుముందు బాగా అచీవ్ చేసావు కదా. నేను టెన్షన్, ఎగ్జైట్మెంట్ అంటుంది కాన్ఫరెన్స్ గురించి కాదురా. మరి దేని గురించి? చెన్నైకి నాతో పాటు అహల్యని బాబుని కూడా తీసుకెళ్తున్నాను. సూపర్, గ్రేట్ రా. నాకు తెలిసి పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ అవుట్డోర్ ట్రిప్ అనుకుంటా. అవునరా, మా పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి అహల్యని తీసుకొని వేరే ఊరికి వెళ్తున్నాను. వెళ్ళరా, ఇలాగే అహల్యని బయటికి తీసుకెళ్తూ ఉండు. రిలీఫ్గా ఉంటుంది, తను కూడా హ్యాపీగా ఉంటుంది.